తనేం వికృతాక్షేం ఘోరరూపాం మహాబలాం ప్రేతాసన సమారూఢాం జోగుళాంబాం నమామ్యహం. ఆ యొక్క జగన్మాత మనమంతా కూడా నిత్యం మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తున్నటువంటి మన అమ్మవారు జోగుళాంబాదేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు నిర్వహించున్నాము. మరి భగవద్భక్తులమైన మనమంతా కూడా ఈ యొక్క దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అమ్మవారిని సేవిద్దాం, తరిద్దాం. మరి నవరాత్రి యొక్క విశిష్టతను మనమంతా కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పవిత్ర భారతావనిలో స్త్రీ శక్తికి పెద్దపీట వేసి గౌరవిస్తూ భక్తి ప్రపత్తులతో ఆరాధన జరుగుతుంది. ఇది తరతరాల వస్తున్నటువంటి సదాచారం. ఇందులో భాగంగా దేవీ శక్తికి మహా నీరాజనాలు ఇస్తూ 9 రోజుల పాటు నవరాత్రులు జరుపుకొని అనంతరం 10వ రోజున ఆనందంగా జరుపుకునే పండగనే ఈ యొక్క విజయదశమి. ఈ పండగ వెనకాల ఉన్నటువంటి నవరాత్రుల గాథ ఏమిటో మనం ఒకసారి తెలుసుకుందాం. దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఇక 5వ రోజు అంటే సరిగ్గా ఈ యొక్క దేవీ నవరాత్రుల్లో సగభాగం పూర్తయ్యే నాటికి 5వ రోజు మనం అమ్మవారిని స్కందమాతాదేవిగా ఆరాధన చేస్తున్నాం. స్కందుడు అంటే కార్తికేయుడు. పౌరాణిక కథల ప్రకారం శక్తికి 2 కుమారులు, అందులో ఒకరు గణపతి. ఇతను గణాలకు అధ్యక్షుడు కాగా మిగిలిన వాడైన కుమారస్వామి సైన్యానికి అధ్యక్షుడు. నవరాత్రులలో 5వ రోజు అమ్మవారిని స్కందమాతగా పూజించడం వల్ల మన అందరిలోని అరిషట్ వర్గాలు నశిస్తాయి. అమ్మవారిని ఆరాధించడం వల్ల ఆ యొక్క షడ్గుణాలు షట్ ప్రవర్తనలు కూడా చేకూరుతాయి. షణ్మతారాధకులకు స్కందమాతను అధికంగా పూజిస్తూ వస్తూ ఉంటారు. కాబట్టి మనం 5వ రోజు అమ్మవారిని స్కందమాతగా ఆరాధించడం వల్ల సకల ఈప్సితాలన్నీ కూడా అమ్మవారు అనుగ్రహిస్తారు.